మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు NRI రేడియో. ఇన్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఆడుతూ పాడుతూ విత్ యువర్ ఫేవరెట్ RJ సౌజీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. మన అందరి మంచి కోసమో చక్కగా లాక్డౌన్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ రోజు వెరైటీ మన ప్రోగ్రామ్ ఏంటంటే, ఒక గెస్ట్ ని తీసుకొచ్చాను. అతను ఒక సింగర్. అతని గురించి చెప్పే ముందు మీరు నా షోకి కాల్ చేసి గెస్ట్ తో మాట్లాడాలనుకున్నా, అతని గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు చేయాల్సిందల్లా భారతదేశం నుంచి అయితే 9705222005 కి, అలాగే అమెరికా నుంచి అయితే 9197012005, అలాగే యూకే నుంచి అయితే 1158882005 కి కాల్ చేసి గెస్ట్ తో మాట్లాడొచ్చు, అతని గురించి తెలుసుకోవచ్చు. లేదా ఫోన్ కలవట్లేదు అంటే స్కైప్ ఐడి తెలుగు NRI రేడియో నుంచి కూడా కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మీ అభిప్రాయాల్ని, సూచనలు మాకు తెలియజేయాలనుకుంటే తెలుగు NRI radio@gmail.com కి ఈమెయిల్ చేయొచ్చు. FB లో, ఫేస్బుక్ లో కూడా మన తెలుగు NRI రేడియో పేజ్ ఉందండి. దాన్ని మీరు లైక్ చేస్తే డైలీ అప్డేట్స్ అండ్ ఇంటర్వ్యూస్ గురించి ప్రతి ఒక విషయం గురించి తెలుసుకోవచ్చు. సో ముందుగా ఈ షో స్టార్ట్ చేసే ముందు, ఈ రోజు నేను ఒక మంచి యువ గాయకుడిని తీసుకొచ్చాను మన తెలుగు NRI రేడియోకి. ఆయన ఎంతో మంది మహామహుల నిష్ణాతులైన సంగీత దర్శకులతో కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చారు. తన సంగీత ప్రయాణంలో ఎన్నో మైలురాళ్ళు. వాటన్నిటి గురించి తెలుసుకోవాలనుకున్నారా? అయితే కాసేపు ఆగండి, ఇంకొక 1 minute లో అతన్ని తీసుకొచ్చేస్తాను. ఈ కరోనా వైరస్ విలయతాండం చేస్తున్న సమయంలో లాక్డౌన్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ సమయంలో మీ అందరికీ, మన ఆత్మీయులైన మీ అందరికీ కూడా శ్రవణానందం కలిగించడానికి ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిన యువ గాయకుడు. అతని పేరు శ్రీకాంత్. అతను అమెరికాలో న్యూజెర్సీ నుంచి మన కోసం వచ్చారు. శ్రీకాంత్ గారు, స్వాగతం, సుస్వాగతం అండి తెలుగు NRI రేడియోకి. హలో శ్రీకాంత్ గారు. థాంక్యూ సో మచ్ సౌజన్య గారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు తెలుగు NRI రేడియో. థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే మీ టైం ని కేటాయించి మా అందరి కోసం తెలుగు NRI రేడియోకి విచ్చేసినందుకు. Always a pleasure అండి. Thank you for bringing me. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ముందు మీ సంగీత ప్రయాణం గురించి తెలుసుకునే ముందు మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి కొంచెం మాకు తెలియజేస్తారా? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. సో దాని ముందు నేను బిఫోర్ ఐ స్టార్ట్ ఆఫ్ దెన్ ఐ వుడ్ సే దట్ నేను ఇంతకు ముందు ఇప్పుడు ఈ తెలుగు NRI సార్ మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వినిపిస్తుందండి ఇప్పుడు? యా, ఇప్పుడు వినిపిస్తుంది. యా, ఓకే. ముందుగా బిఫోర్ ఐ స్టార్ట్ దెన్ ఇంత ముందే చాలా పంచులు వేస్తారని చెప్పి మీ మీద ఒక యాడ్ వచ్చింది. సో ఆ విషయం నాకు ముందు చెప్పలేదు. సో అది ఎలా ఉంటుందో అని డెఫినెట్లీ ఐ యామ్ అబ్సల్యూట్లీ మీ మీద ప్రయోగాలు ఉండవు సార్. నో ప్రాబ్లం. లేదు, అయ్యో ఏం పర్లేదు. మీరు అలా మీకు వాట్ ఆర్ యు ఫేమస్ ఫర్, లెట్స్ బ్రింగ్ అవుట్ ద బెస్ట్. సో అయ్యో ముందు మీరు మీ స్పెషాలిటీస్ బయట తెచ్చాక అప్పుడు మా స్పెషాలిటీస్ అని బయట పడదామండి. థ్యాంక్ యూ. ఎనీవే, సో నా పేరు శ్రీకాంత్ సందుగు అండి. సో నేను న్యూజెర్సీలో ఉంటాను. సో అమెరికాకి వచ్చి ఆల్మోస్ట్ 16 ఏళ్ళు అయింది. 16 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను. హైదరాబాద్ నుంచి, ఒరిజినల్లీ ఫ్రమ్ హైదరాబాద్. బోర్న్ అండ్ రేస్డ్ అంతా హైదరాబాదే. సో ఇక్కడ ఐ లివ్ హియర్ with family and with the 2 kids, 8-year-old daughter and a 4-year-old son. And very good. And I work here, New Jersey lone work chestanu nenu, but music has always been a passion, for me, right from my childhood. So dani aa passion ni ala continue chestu then ikkada perform chesta unnanu. So so it's been good so far. I've been performing very actively for the last 7-8 years నుంచి. అసలు 7-8 years అని మీరు చెప్తుంటే, మీరు 7-8 years అన్నారు కానీ మీ హిస్టరీ చూస్తుంటే చాలా చాలా పెద్ద హిస్టరీ ఉందండి. మీరు ఇచ్చిన ప్రోగ్రామ్స్ కానీ ఉన్నాయండి. బట్ అట్ ద సేమ్ టైం అంటే వెరీ యాక్టివ్లీ ఇన్ ద US లో నేను పర్ఫామ్ చేయడం లాస్ట్ 7 years నుంచి వెరీ యాక్టివ్ గా పర్ఫామ్ చేస్తున్నాను. And then it has only been increasing my passion. That's good. ఎప్పటికైనా సంగీతం అనేది ఇంక్రీజ్ అవ్వాలి. Yes. So but anyway, మీలాంటి మంచి ఆర్జేస్ అందరూ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి even more motivated. So again on this. తప్పకుండా సార్, కళకి ఎప్పుడు ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. సో డోంట్ వరీ అబౌట్ దట్ ఎంకరేజ్మెంట్ గురించి. అందులోని మన తెలుగు NRI రేడియో శ్రోతలు కానీ ఆర్జెస్ కానీ ఎంకరేజ్మెంట్ లో ఎప్పుడు ముందే ఉంటారు. సో డోంట్ వరీ.
సో చెప్పండి సార్, మీ ఫ్యామిలీలో మీరు కాకుండా మ్యూజిషియన్స్ అంటే ఐ మీన్ సంగీతం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? సంగీతం బ్యాక్గ్రౌండ్ అంటే మా ఫ్యామిలీ హ్యాస్ బీన్ ఇంటూ మ్యూజిక్ అండి. సో ఇది నేను అంటే ఐ షుడ్ సే దట్ ఐఎమ్ ఫార్చునేట్ దట్ ఫ్యామిలీ హెరిడిటరీతో నాకు వచ్చిందని చెప్పాలి. నేను పడ్డ కృషి కంటే. సో దెన్ బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ అండ్ స్టఫ్ ఐ నెవర్ ఫోకస్డ్ మచ్ ఆన్ లెర్నింగ్ క్లాసికల్ మ్యూజిక్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. నేను బిట్స్ అండ్ పీసెస్ లో ఆన్ అండ్ ఆఫ్ నేర్చుకుంటా ఉన్నాను కానీ బట్ నెవర్ బీన్ సీరియస్ గా నేర్చుకుంది లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ దెన్ బికాస్ ఆఫ్ ద హిస్టరీ దట్ ఐ హ్యావ్ విత్ మై ఫ్యామిలీ, దెన్ మా అమ్మమ్మలు కానివ్వండి, లేకపోతే మా మా మామయ్యలు కానివ్వండి, దెన్ ఎవ్రీబడి ఈజ్ మ్యూజిషియన్. సో ఇట్ ఫీల్స్ నైస్ దట్ I could get this from them and అదే కంటిన్యూ చేస్తా ఉన్నాను. then it feels good. ఓకే సార్, ఇఫ్ యు డోంట్ మైండ్, మధ్యలో మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి. ఇంకా బ్రేక్ అవుతుందండి? మధ్యలో కాస్త బ్రేక్ వస్తుంది. యా, the best I can. యా ఓకే. సో చెప్పండి, మీరు అంటే మీరు సంగీతం ఇప్పుడు నేర్చుకుంటున్నారా, నేర్చుకుంటూ కంటిన్యూ చేస్తున్నారా ఏంటండి? ఇంత నేర్చుకున్నానండి. సో అదే చెప్తాను కదా. సో ఐ లెర్న్ లిటిల్ బిట్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్, తర్వాత హిందుస్థానీ నేర్చుకున్నాను కొన్నాళ్ళు. తర్వాత మళ్ళీ కర్ణాటిక్ వచ్చాను. దెన్ రీసెంట్ లాస్ట్ 1 year నుంచి మాత్రం ఒక బ్రేక్ ఇచ్చాను బికాస్ ఆఫ్ మై వర్క్ స్కెడ్యూల్ అండ్ నా షోస్ స్కెడ్యూల్ తోని నేను మ్యాచ్ చేయలేకపోయాను దానికి. Because I was very actively performing, so I didn't get a chance to actually learning ki anta idorkaledu, but I really want to get back to my basics again. So so before moving forward, మీరు ఒక మంచి పాట తో స్టార్ట్ చేస్తే తప్పకుండా. సో whatever it is, శాస్త్రీయ సంగీతం వచ్చు, సినిమాల్లోంచి పాటలు కావచ్చు, ఒక మంచి పాటతో మొదలు పెడితే తర్వాత మేము సంధిస్తాం బాణాలన్నీ. అయ్యో షూర్ అండి, షూర్. సో అంటే కొంతమంది శ్రోతలు కొత్త పాటలు అడుగుతా ఉంటారు, కొంతమంది పాత పాటలు అడుగుతా ఉంటారు. బట్ దెన్ ఐ వుడ్ స్టార్ట్ విత్ న్యూ సాంగ్, రిలేటివ్లీ న్యూ సాంగ్ స్టార్ట్ చేస్తే దెన్ ప్రాబ్లీ దెన్ విల్ గెట్ ఇంటు ద షో. షూర్ తప్పకుండా. మబ్బులోన వాన విల, మట్టిలోన నీటి జల్లుల, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినవుగా, అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక, కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చేప కళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశశివే, సరసకు చలి చలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే అన్నాగా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే, మబ్బులోన వర బిల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినవుగా, అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి పాట పాడి మొదలు పెట్టారు మన షోని. సో మూవింగ్ ఫార్వర్డ్, మీ లైక్ ఈ ప్రయాణంలో మీరు ఏవైనా మూవీ అంటే సినిమాల్లో పాటలు పాడారా? సో ఎవరెవరి దగ్గర పాటలు పాడారు, ఏ మ్యూజిక్ డైరెక్టర్స్ తో పనిచేశారు మీరు? నేను పాడింది 2 పాటలు పాడానండి. ఒక సినిమా రామ్ అండ్ జూలియట్ అని, తర్వాత ఇంకొక మూవీ గీతాంజలి 2014 లో వచ్చింది. అయితే అందులో తర్వాత రామ్ అండ్ జూలియట్ లో దాన్ని మనసు తరమా అని ఒక పాట పాడాను నేను. మ్యూజిక్ రెండు సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేసింది ప్రవీణ్ లక్కరాజు, వన్ అమేజింగ్ మ్యూజిక్ కంపోజర్. అండ్ సో ఇది రాసింది శ్రీనివాస్ జోసుల, సో శ్రీజం. సో వాళ్ళతో పాటు పనిచేయడం ఇట్ వాస్ సచ్ అన్ ఆనర్. అండ్ ఆ 2 పాటలు నేను యాక్చువల్లీ పాడిన, గీతాంజలి పాడింది దాంట్లో, దెన్ అది అంటే తర్వాత ద ఫైనల్ వర్జన్ అండ్ అవన్నీ పాడింది శంకర్ మహాదేవన్ గారు.
బట్ సో అంటే మై నేమ్ ఈజ్ ఆన్ ద కార్డ్స్ కానీ బట్ తర్వాత దెన్ రామ్ అండ్ జూలియట్ లో మాత్రం మై సాంగ్ ఇస్ దేర్ అంటే. కెన్ యూ అది హమ్ చేయగలరా రామ్ అండ్ జూలియట్ సాంగ్ ఒకసారి? ఒక ఫ్యూ లైన్స్ చెప్తాను. మనసు తరమా అనే సాంగ్ అండి అది. మనసు తరమా మెరిసే మదిపై ప్రేమ తపన సుఖమా క్షణము యుగమైనదాయిక కునుకు పడవా. This is how the song goes. వెరీ గుడ్. చాలా చాలా సూదింగ్ గా ఉందండి మీ వాయిస్ కూడా. థ్యాంక్ యూ అండి. సో మీకోసం ఆల్రెడీ పాటల రిక్వెస్ట్లు ఫ్లో స్టార్ట్ అయిపోయింది శ్రీకాంత్ గారు. వెరీ నైస్ అండి. యా, సో ఇఫ్ ఒక సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది ఏంటంటే రవి వర్మకే అందని సాంగ్ ఉంది కదా, సో అవునండి మీకు అది వస్తుందా పాట? కొంచెం హమ్ చేయగలరా? యా, సో పాట చెప్పండి, మీరు ఏమైనా పాట పాడగలరా? పాడతానండి. ఇంకా నెక్స్ట్ రిక్వెస్ట్ ఏదైనా ఉంటే చెప్పండి. దెన్ ఇన్ ద మీన్ టైం దెన్ ఐల్ ట్రై టు టేక్ ద అదర్ వన్స్ ఆల్సో. యా, లైక్ అంటే నాకు కొన్ని నచ్చింది ఏదైనా పాట. నాకు కొన్ని రిక్వెస్ట్ ఉన్నాయండి. నేను షోకి వస్తున్నాను అనగానే నాకు కొన్ని రిక్వెస్ట్ వచ్చినాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇఫ్ ఐ వాంట్, ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ దట్, దెన్ ఐ కెన్ టేక్ దోస్ రిక్వెస్ట్స్ as well. హై సౌజన్య. 1 minute శ్రీకాంత్ గారు, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, వాళ్ళని పలకరిద్దాము. హాయ్ అండి పద్మక్క, బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. నమస్కారం అండి శ్రీకాంత్ గారు. అయ్యో నమస్కారం అండి పద్మ గారు. మీరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఈ చుట్టుపక్కల? నేను పిచ్చిపక్క నుంచి కాల్ చేస్తున్నా అండి. ఓ నమస్కారం అండి, బాగున్నారా? నమస్కారం. మీరు వచ్చినట్టున్నారు కదండి ఒకసారి ఇక్కడికి? పిట్స్బర్గ్ కి వచ్చానండి. అవునవును, నాకు గుర్తుందండి. బాలు బ్రదర్స్ కదా మీరు? అవునండి, ఎస్పీ బ్రదర్స్ అండి. ఎస్పీ బ్రదర్స్. యా, చాలా బాగా పాడతారండి. నేను మీ పాటలు విన్నాను. ఇట్స్ వెరీ నైస్. మీరు ఇలా రేడియోలో వచ్చి ఈ టైంలో ఎస్పెషల్లీ మా అందరికి ఎంతో వినోదాన్ని పంచుతున్నందుకు మీరు ఎవరి కోసం వెతుకుతున్నట్టున్నారు. అంత బాగా పాడితే దొరక ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి. సౌజీ, థ్యాంక్స్ అమ్మా ఆయన తీసుకొచ్చినందుకు. నాకు ఒక సాంగ్ రిక్వెస్ట్ ఉందండి. మీరు అలా వైకుంఠపురంలో ఫోక్ సాంగ్ శ్రీకాకుళం పాట ఉంది కదా, మీ దగ్గర లిరిక్స్ ఉంటే పాడతారా? ఒకసారి లిరిక్స్ పెట్టుకొని దాని ట్రై అండి. ఓకే, కుదిరితే పాడండి, లేకపోతే ఏదైనా ఒక కృతి పాడండి. అది కాకపోయినా అలా వైకుంఠపురం నుంచి మీకోసం ఇంకో పాట పాడతాను. ఓకే, ఇంకొకటి అడుగుదాం అనుకున్నాను, మీరు చెప్పండి, నేను ఫోన్ పెట్టేసి. మీకు మ్యూజిక్ అన్నది అమెరికాకు వచ్చాక ఇంట్రెస్ట్ కలిగిందా? ఇండియాలోనే మీరు అంటే మీ వాళ్ళందరూ మ్యూజిషియన్స్ అని చెప్తుంటే విన్నాను. అంటే మీకు ఇండియాలో ఉండగానే ఉందా, లేకపోతే యూఎస్ కి వచ్చాక ఇంకా ఎక్కువ మక్కువ పెరిగిందా దాని మీద? అది కొంచెం చెప్పండి, నేను వింటుంటాను. నా ప్యాషన్ చిన్నప్పటి నుంచే ఉందండి. నా స్కూల్ మేట్స్ ఎవరన్నా ఈ కాల్ వింటా ఉంటే దే కెన్ కాల్ ఇఫ్ దట్ ఇస్ బికాస్ మా ఫ్రెండ్స్ ఎవరో చిన్ననాటి స్నేహితులు ఎవరన్నా వింటా ఉంటే. బట్ ఐ వాజ్ సింగింగ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. కానీ అంటే ఒక స్టేజ్ మీదకి వెళ్ళి లేకపోతే స్టేజెస్ మీద పాడాను, కానీ ఐ డిడ్ నాట్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ సో ఒక కాంపిటీషన్ కి కానీ అలా. బట్ అది మాత్రం ఇక్కడ యుఎస్ కి వచ్చిన తర్వాతే దట్ వాజ్ పాసిబుల్ అండి. 2009 లో నేను మా టీవీ సూపర్ సింగర్ లో పాడడం, తర్వాత 2013 లో పాడుతా తీయగల పాడడం. సో దీస్ ఆర్ ద ప్లాట్ఫామ్స్ విచ్ యాక్చువల్లీ గేవ్ మీ మోర్ కాన్ఫిడెన్స్, ఐ షుడ్ సే దట్. అంటే మనకి ఈ కంట్రీ ఎలా ఉంటుందంటే మీకు తెలియదు ఏం లేదు. ఒకసారి ఇక్కడికి వచ్చామంటే వి గెట్ లాస్ట్ సమ్ టైమ్స్. సో అందులో ప్యాషన్ ఎత్తుకొని ఇది చేయాలంటే కష్టమే. సో అట్లా then with these competitions I gained a lot of confidence and I felt that I should do something for myself, అన్ని ఇంకా మోటివేషన్ అట్లా పెరుగుతూ పోయింది. the more I sung, then more better I felt. So I would say that US has given me the opportunity to be congratulations అండి. ఎంతో మంది ఆనందం మీ ప్యాషన్ లాగే కంటిన్యూ అవ్వాలి. మీరు మన ఆత్మీయులు అందరూ న్యూ జెర్సీ, న్యూయార్క్ చుట్టుపక్కల ఏరియా అందరూ సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అమ్మ సౌజన్య. బాయ్ అక్క. బాయ్. శ్రీకాంత్ గారు, మనకి ఇంకో ఆత్మీయులు వచ్చారు, పలకరిద్దాము. ఓకే, వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు, చాలా సంతోషం. మంచి గాయకులను తీసుకురావటం మీకు వెన్నతో పెట్టిన విద్య. మంచి ప్రశ్నలు అడుగుతారు మీరు, మంచి విషయాలు రాబడతారు. మీకు పాటలు అంటే కూడా ఇష్టం, అందుకనే మరి ఇంతలా మీరు అడగటం ఇవన్నీ చాలా బాగున్నాయి. మరీ ముఖ్యంగా శ్రీకాంత్ గారి గురించి చెప్పాలంటే, శ్రీకాంత్ గారు శుభ సమయం అండి. నమస్కారం సార్ వెంకటరెడ్డి గారు.
నిజంగా మీ వాయిస్ మొట్టమొదటి పాటలోనే నాకు అత్యద్భుతంగా తోసింది. ఎక్కడ రీసౌండ్ లేకుండా, ఏ విధమైన కంగారు ఏమీ లేకుండా చాలా బాగా పాడారు. మీరు ఎంతో ఉన్నత స్థితిలోకి వస్తారు, అందులో అనుమానం ఏమీ లేదు. మరి నిజంగా మీ వాయిస్ చాలా బాగుంది శ్రీకాంత్ బాబు. నీకు చాలా అభినందనలు తెలియపరుస్తూ ఒక పాట కోరుకుంటున్నాను. వీలైతే నాకు అది తప్పనిసరిగా వినిపించండి. చెప్పండి సార్. ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే అనే చిత్రంలోని నాకు చాలా ఇష్టం బాబు ఈ పాట. ఏంటంటే అది ఏమైంది ఈ వేళ ఎదలో అని మొదలవుతుందమ్మా అది. మరి నిజంగా నాకు చాలా ఇష్టం. నువ్వు పాడితే నేను చాలా చాలా ఆనందిస్తాను. ఏదైనా కుదరకపోయినా నువ్వు పాడి పాటలని మీరు ఆనందిస్తాను. అలాగేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అమ్మా, మీరు అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకు మీ కార్యక్రమం వింటానని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే అమ్మా, అలాగే. థ్యాంక్ యూ. సో శ్రీకాంత్ గారు చెప్పండి. సో మనకి ఇప్పుడు వచ్చిన ఇద్దరు ఆత్మీయులు కూడా కొత్త అని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేయడంలోనే ముందే ఉంటారు ఎప్పుడూను. ఎంకరేజ్మెంట్ కి ఎప్పుడు ఇది కాదు. సో ఒక్క నిమిషం, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, పలకరిద్దాం. హాయ్, హలో, నమస్తే. ఎవరండి మా ఆత్మీయులు? నమస్తే మేడం. ఈ షో నమస్తే, ఎలా ఉన్నారు? నాకు నాన్న వాయిస్ ఖత్తర్, నాకు పిల్లరా సాంగ్ అని పాడింది కదా, జబర్దస్త్. గీతాంజలి కూడా గూగుల్లో పోయి చెక్ చేసిన, దీంట్లో కూడా మంచి పాట అన్నమాట. 2014 అన్న చెప్తుంటే వింటున్నా. అన్ని ఫ్రమ్ హైదరాబాద్ చెప్పిండు. స్టార్టింగ్ ఎంట్రీ, మీ ప్రోమో గేమో అంత ఖతర్నాక్ చెప్తుండు. నేను మ్యూట్ లో ఉంటా. రిక్వెస్ట్ ఉందా, సాంగ్ రిక్వెస్ట్ ఉందా శ్రీకాంత్ గారిని అడగడానికి? అన్న వాయిస్ చూస్తేనే నేను పిచ్చోడైపోయినా. ఫస్ట్ ఎంట్రీ కొట్టిండు, దీని తర్వాత ఈ ప్రోమో ఏంటి అని చెప్పిండు, దీని తర్వాత పిల్లరా సాంగ్ చెప్పొద్దు. ఇంకా ఈ సాంగ్ కన్నా మీ సాంగే మంచిగా అనిపిస్తుంది తెలుసా. ఉట్టి మ్యూజిక్ తక్కువైందా? ఇంకా ముందు ముందు బోల్డ్ అన్ని పాటలు పాడిద్దాము శ్రీకాంత్ గారి చేత. మీరు వింటూ ఉండండి, ఓకేనా? నాకు ఉదయ్ కిరణ్ బాయ్ది పాట కావాలి చూడు. ఎట్లనా ఉదయ్ కిరణ్? నువ్వు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి నువ్వు దిల్ ఖుష్ చేసినావు, నీకోసం పాడినా? మామూలుగా హైదరాబాద్ కాదు, నువ్వు హైదరాబాద్ లో నేను పుట్టి పెరిగిన సవలాసాలు 16 years నుంచి వచ్చేసిన అంటే, అరే మనోడు వచ్చిండు అన్నాడు అని అన్నా. చలో కాబట్టి హైదరాబాద్ నుంచి దుమ్ము దుమారం యూఎస్ లా ఇంకా ఏం కావాలి మనకు చెప్పు. గంట సేపు నువ్వు బేఫికర్ కూర్చొని వెనకాల కూర్చొని మంచి విందు కానీ యూఎస్ లో దుమ్ము దుమారం లేపాను కథం. చూడు ఎట్లా ఆడవాడాలి చూడు, మన దోసి సవాల్. ఫోన్ చేసి చక్కగా శ్రీకాంత్ గారు ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో శ్రీకాంత్ గారు, ఇంక మీ పాటల వర్షాన్ని మొదలు పెట్టండి, ఎవరు ఆగేటట్లేదు పాటల వర్షం. తప్పకుండా నాకు ఒక కపుల్ రిక్వెస్ట్ ఉన్నాయండి. ఆ రిక్వెస్ట్ తీసేసుకొని తర్వాత మళ్ళీ మీకు నచ్చిన వేరే పాటలు పాడతాను. షూర్, తప్పకుండా. నాకు ఒక రిక్వెస్ట్, ఇది నిన్నే పెళ్ళాడుతో సినిమా నుంచి ఉంది. లెట్ మీ టేక్ దట్ రిక్వెస్ట్. నిన్నే పెళ్ళాడుతాండి, ఇంకా అందరు చక్కగా మైమర్చిపోయి వింటూ ఉండిపోతారు. ఇంకా ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయింది వయసు, ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా, ఏమైందో ఏమైందో ఏమైందో, ఎటు వెళ్ళిపోయింది మనసు, ఎటెళ్ళిందో అది నీకు తెలుసు, ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా, ఏమైందో ఏమైందో ఏమైందో. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రిక్వెస్ట్ అండి. సూపర్, సింప్లీ సూపర్. థ్యాంక్ యూ. తర్వాత ఇంకొక రిక్వెస్ట్ నా చిన్ననాటి స్నేహితురాల నుంచి వచ్చిందండి. సో మై స్కూల్ మేట్ వాస్ హ్యాస్ టు వన్ ఆఫ్ ద అదర్ సాంగ్. నాకు చాలా ఇష్టమైన సింగర్ సోను నిగమ్. అయితే నా ఐడల్ ఇస్ సోను నిగమ్. సో అయితే తన పాట ఒకటి షీ రిక్వెస్టెడ్, ఐ వుడ్ లైక్ టు సింగ్ దట్. తప్పకుండా పాడించండి. తర్వాత अब मुझे रात दिन
तुम्हारा ही ख्याल है, क्या कहूँ प्यार में, दीवानों जैसा हाल है, दीवानों जैसा हाल है, तुम्हारा ही ख्याल है। ओ ला 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 ला, अब मुझे रात दिन तुम्हारा ही ख्याल है, क्या कहूँ प्यार में, दीवानों जैसा हाल है. Thank you అండి. This was other request that my సో గూస్ బంప్స్ వస్తున్నాయి సార్ మీరు ఆ పాట పాడుతుంటే నిజంగా మాకు ఇక్కడ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో పద్మజ గారు అడిగినట్టు ఇంతకుముందు ఒక అలా వైకుంఠపురంలో ఒక చిన్న 2 lines పాడేసి ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, బిఫోర్ దాట్ మనకు ఒక మొబైల్ కాలర్ యాడ్ అయ్యారట, ఒకసారి ఆత్మీయులు. షూర్ అండి. హలో, హాయ్ అండి, ఎవరు మొబైల్ ఆత్మీయులు? హలో, నా పేరు నీలా అండి. నీలా గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను శ్రీకాంత్ గారికి బాగా తెలుసు. నేను టాంపాలో ఉంటాను యాక్చువల్ గా, బట్ ఐఎమ్ ఏ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ శ్రీకాంత్ సింగింగ్. సో శ్రీకాంత్ షో ఉందంటే నేను ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యే క్వశ్చన్ ఉండదు దానికి. ఇంకా ఐఎమ్ లైక్ బిగ్గెస్ట్ ఫ్యాన్, హీ నోస్ దట్. థ్యాంక్ యూ సో మచ్ నీలా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం మీరు కాల్ చేయడం, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ కాల్ ఆల్సో, ఎందుకంటే నాకు తెలుగు వన్ రేడియో తెలుసు, బట్ నేను ఎక్కువ వినలేదన్నమాట. సో మా చెల్లెలు చెప్తే లైక్ ఓ వావ్ అనుకొని ఐ జస్ట్ డౌన్లోడెడ్ యువర్ యాప్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫ్యామిలీ అండి. సో ఇంకా సంధించండి, మీ ప్రశ్నలు సంధించండి శ్రీకాంత్ గారికి, ఏం అడగదలుచుకున్నారు? యా షూర్. సో ప్రశ్నలు ఏం లేవు యాక్చువల్గా, ఐ నో లాట్ ఆల్రెడీ. అంటే నేను శ్రీకాంత్ గారి షోస్ అన్ని అటెండ్ అవుతాను, అంటే వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ మై టౌన్ ఐ డోంట్ యూజువల్లీ మిస్ ఇట్. రీసెంట్ గా వాళ్ళు కోటి గారి షో చేశారు, ఇట్ వాజ్ లైక్ బ్లాస్టింగ్ ఉండే ఆ షో. సో డెఫినెట్ గా తెలుసు కాబట్టి కొత్త క్వశ్చన్స్ ఏం లేవు, కానీ ఒక రిక్వెస్ట్, సాంగ్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ మధ్యలో కొత్త పాటలు బాగానే వింటున్నా. సో శ్రీకాంత్, ఇఫ్ యూ కెన్ సింగ్ ఎనీ ఇళయరాజా కలెక్షన్ లోంచి 90s లో సాంగ్స్ ఉంటాయి కదా, ఇళయరాజా కలెక్షన్ లోంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడాలని, నాకు మీరు పాడితే వినాలని నా కోరిక. ఓకే నీలా, ఏదైనా బెస్ట్ ఇళయరాజా హిట్ సాంగ్స్ లోంచి. yes 100% will do. ఓకేనా? definitely yes అంతే 100%. And really definitely thank you so much for doing all these shows. And మీకు కూడా సౌజన్య గారు కదా. థ్యాంక్ యూ సో మచ్ నీలా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాల్ చేశారు చక్కగా. ఎందుకంటే చాలా కట్ అయిపోయింది ఆల్రెడీ ఈ వైరస్ ఇవన్నీ వల్ల. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హోమ్ అండ్ గెటింగ్ డిప్రెస్డ్. సో దిస్ ఈస్ ఎ హ్యూజ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఆల్ ద పీపుల్. ఆబ్వియస్లీ ప్రతిరోజు చక్కగా రకరకాల టాపిక్స్ తో కూడా మనకి షోస్ జరుగుతూ ఉంటాయి, ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. సో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండి ఇప్పుడు నౌ డేస్ రేడియో. అవును. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ అండ్ టు ద ఎన్ఆర్ఐ రేడియో. అండ్ థ్యాంక్స్ శ్రీకాంత్. Good luck. Thank you. Yes. Yeah, Srikanth. Don't forget my Ilayaraja song, please. Bye. I won't. Yes. Okay. Super and Srikanth garu. అయితే పద్మజ గారిది ఒక చిన్న 2 lines పాడి, then I'll get back to some other requests that we have అండి, if it's okay. Sure. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావాలి కాస్త ఏ కాటుకల నా కలలు, నువ్వు నూరుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు, నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చబట్టే నిష్ఠూరపు విలవిలలు, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. ఇది పద్మజ గారి కోసం అండి. థ్యాంక్ యూ సో మచ్.
మీరు అడిగిన వెంటనే చక్కగా ఒక మంచి పాట పాడారు. షూర్. సో మూవింగ్ టు ఫర్దర్ రిక్వెస్ట్, మీరు కోటి గారితో చాలానే షోస్ చేశారు. లైక్ మై గాడ్, అసలు నెంబర్ నేను చూస్తుంటే అన్ని షోస్ మీరు చేశారా కోటి గారితో అనిపిస్తుంది. ఐ థింక్ యూ హావ్ డన్ 13 షోస్ మీరు. అవునండి, ఒకటే సీజన్ లో అంటే ఇంత స్పాన్ ఆఫ్ లెస్ దెన్ 2 months లో మేము 13 షోలు చేసాము కోటి గారివి. అసలు 2 months స్పాన్ లో 13 షోసా? 13 షోస్. ఒక నిమిషం. హలో, ఎవరండి ఆర్పీలో వచ్చారు? ఒక నిమిషం. సతీష్ గారి నమస్కారం అండి. నమస్తే మేడం, బాగున్నారా? హలో, బాగున్నా. మాట్లాడండి సతీష్ గారు. శ్రీకాంత్ గారు ఉన్నారు, మాట్లాడండి మీరు. ఓకే, శ్రీకాంత్ గారు బాగున్నారా? సతీష్ గారు నమస్కారం అండి. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ పాటలు వింటున్నాను. జస్ట్ సాంగ్ అందు గురించేనే వస్తాను. చెప్పండి సార్. మనకి శ్రేయ ఘోషల్ గారు అదే రాఘవేంద్ర మూవీలోని నమ్మిన నామది మంత్రాలయమేగా ఓ ఆ సింగింగ్ హమ్మింగ్ కూడా చాలా బాగుంటది. ఒకసారి మీ నోటితో వినాలని అనిపిస్తుంది నాకు. నాకు అసలు నిజంగా పాట ఐడియా లేదండి. నాకు మీరు 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 ఏదన్నా వేరే అడిగితే మాత్రం నేను డెఫినెట్గా ఐ వుడ్ హావ్ ట్రైడ్. ఐ రియలీ ఐఎమ్ సారీ, బట్ నేను ఆ పాట వినలేదండి. వినుంటానేమో బట్ నాకు అసలు అది మైండ్ లోకి రావట్లేదు. బట్ ఇంకో పాట మీకోసం డెఫినెట్ గా పాడతాను. మన జానకి గారు పాడిన పాట అదేనండి, ఏంటంటారు, మన జానకి గారు పాడిన పాట శ్రీవారికి ప్రేమలేఖ మూవీలోని తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అనే సాంగ్ కూడా ఉంటది. అది చాలా బాగుంటదండి. అది అదన్నా సరే ఒకసారి చూస్తానండి. ఇఫ్ ఐ కెన్ సింగ్ అబ్సల్యూట్లీ ఐ విల్. ఓకే సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సతీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అండి. హలో శ్రీకాంత్ గారు, సో చెప్పండి, మీ కోటి సార్ తో జరిగిన మీ ప్రయాణము అసలు లెక్క నాకు నంబర్ అయితే మాత్రం నిజంగా షాకింగ్. 2 months 13 షోస్ ఎలా చేశారు? పాసిబుల్ టు డు సో మెనీ షోస్? లుక్స్ లైక్ దేర్ ఇస్ అనదర్ కాలర్ ఆన్ ద లైన్ అండి. అది మరి ఒకసారి చూస్తారా, లేకపోతే నేను నో లేదండి, నోబడీ ఇస్ ఆన్ ద కాల్. ఓకే, పర్ఫెక్ట్. 13 షోలు అంటే ఇట్ వాస్ నాట్ ఈజీ అండి. ఇట్ హస్ బీన్ క్వైట్ ఎ బిట్ ఆఫ్ జర్నీ. అండ్ ఇంకోటి ఏంటంటే మేము మొత్తం మా టీమ్ కన్సిస్ట్ ఆఫ్ 11 people అనమాట. 11 artists ట్రావెల్ చేసాము టుగెదర్. సో ఇట్ వాస్ నాట్ ఈజీ అట్ ఆల్. ఆర్గనైజింగ్ అవన్నీ మేము చేసేసరికి దెన్ ఇట్ వాజ్ ఎ daunting task, but at the end of the day prati show super hit ayyesariki then a satisfaction plus traveling with a person like Koti garu, the journey has been amazing. So prati maaki inka veredi inkem ledandi, navigation work chesukovali, weekend Saturday Sunday back to back shows mavi. సో ఒక సిటీలో సాటర్డే అయితే ఇంకో సిటీలో సండే. సో మిడ్ నైట్ వరకు షో చేయడం, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కానీ ఆ రోజు డ్రైవబుల్ డిస్టెన్స్ అయితే రాత్రి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం నెక్స్ట్ సిటీకి, అక్కడ నెక్స్ట్ డే షో చేయడం. అండ్ ఐ థింక్ మ్యూజిక్ ఇస్ ద ఓన్లీ రీజన్ వై దట్ హ్యాపెండ్ అండి. అంటే ద ప్యాషన్ ఇస్ ద ఓన్లీ రీజన్. లేకపోయి ఉంటే అంత ట్రావెలింగ్ ఇస్ డెఫినెట్లీ నాట్ సంథింగ్ దట్ పీపుల్ వుడ్ డూ. అండ్ వర్క్ అంటే ఇప్పుడు మనకి వేరేది ఏం లేకుండా నేను ఉత్త వీకెండ్ ట్రావెల్ చేస్తున్నానంటే పర్లేదు, బట్ మనం మండే త్రూ ఫ్రైడే వర్క్ చేసుకొని తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ షోస్ చేయడం అనేది ఇట్ ఇస్ అ హ్యూజ్ థింగ్ అండి. అండ్ సో అందరూ మా ఆర్టిస్టులు అందరూ చాలా మంది అంతా ఇక్కడి నుంచే, అంటే మ్యూజిషియన్స్ అంతా. సో కోటి గారు అట్లా వాళ్ళు ఇండియా నుంచి వచ్చిన దెన్, బట్ ఓవరాల్ ఇట్ హాస్ బీన్ వన్ ఫెంటాస్టిక్ జర్నీ అండి. దట్ యాక్చువల్లీ ఐ థింక్ ఇట్ విల్ రిమైండ్ విత్ us for the rest of our lives. ఓకే, సూపర్. సో మీరు ఆ షోస్ లోని మీకు మంచి మెమరీస్ ఏంటి? లైక్ కోటి సార్ ఎంకరేజ్మెంట్ కానీ, ద వే హీ ట్రీట్స్ ఆల్ ద మ్యూజిషియన్స్ ఆర్ సింగర్స్. ఇట్ ఈస్ అమేజింగ్ అండి. అంటే అదే అంటున్నాను కదా, ఇప్పుడు అంటే ఒక టూర్ కి కానీ ఒక సింగర్ కి కానీ అప్లాజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆబ్వియస్లీ yes. సో వెన్ పీపుల్ షో దట్ లవ్ అండ్ సపోర్ట్, దెన్ మనకి ఫస్ట్ షో మేము చేసింది LAలో, లాస్ ఏంజలస్ లో చేసాం ఫస్ట్ షో. అండ్ అప్పటి వరకు మా టీమ్ వి నెవర్ గాట్ టుగెదర్ కంప్లీట్ గా, అంటే ఫుల్ టీమ్. సో దాని ముందు రోజు మేము రిహర్సల్స్ చేసిన తర్వాత దెన్ అప్స్ అండ్ డౌన్స్ ఉండినాయి రిహర్సల్స్ లో. అంటే ఎలా చేస్తాము ఏంటి, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాము ఇంత గ్రాండ్ షో 3.5 hours.
షో అని కొంచెం మా కంగారు ఉండింది. రిహర్సల్స్ వర్ ఆల్సో నాట్ దట్, అంటే అందులో కొన్ని తప్పులు ఉన్నాయి, మేము ఫిక్స్ చేసుకోవాల్సి వచ్చింది. సార్ చెప్పారు మాకు, నాన్న అట్లా కాదు, దెన్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అని. సో విచ్ ఇస్ కామన్ ఎట్ ఆల్ ఫర్ ఎనీబడి. సో అప్పుడు దెన్ మేము రాత్రి దాన్ని కూర్చొని కొంచెం రాసుకొని ఫిక్స్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే షో వెళ్ళేసరికి షో వాజ్ సూపర్ హిట్ దట్ నైట్. అక్కడ ఇంకా ద హోల్ టీమ్ అంటే కేమ్ టుగెదర్ వెరీ వెల్. అంటే మాకేంటంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ దట్ హెల్ప్ ఇస్ మేమందరం, మా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇన్ ద టీమ్ పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దిస్ షో. అయ్యేసరికి ఏంటంటే దెన్ ఇట్ వాస్ వెరీ విజిబుల్ ఆన్ ద స్టేజ్ వెన్ పీపుల్ సా ఇట్. సో చాలా హ్యాపీ అనిపించిందండి. సో ఎవ్రీ షో హీ వాజ్, కోటి గారు నోటి మాట అయితే ఒకటే మాట అన్నారండి, తన కెరియర్ లో తను ఇన్ని షోలు చేసిన దాంట్లో దిస్ ఇస్ ద బెస్ట్ టూర్ అని మాత్రం అన్నారు. సో దట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంతకని ఇంకేముంటుందండి, అంత పెద్ద మనకి మ్యూజిక్ డైరెక్టర్ గారు అంత పెద్ద మాట అన్నాక ఇంకా మనకి అంతకని ఇంకేం అక్కర్లేదు. తన మ్యూజికల్ జర్నీలో బుక్ ఒకటి రాసుకుంటే ఈ టూర్ మాత్రం నేను ఫస్ట్ పేజ్ లో రాస్తానని మాత్రం అన్నారండి. సో చాలు, సో ఇంకా అంతకని ఇంకేం అక్కర్లేదండి మనకి. which made us feel very happy. yes. సో అయితే ఇంకా చెప్పండి, మీరు ఇంకా చాలా చాలా షోస్ చేశారు లైక్ బిగ్ బాస్. ఒక నిమిషం, మనకు వేరే కాలర్ ఎవరు ఉన్నారంట. షూర్. హలో, ఎవరండి మొబైల్ ఆత్మీయులు? హలో, నేనండి మమత అండి, కంట్రీ గ్రూప్ నుంచి. మమత చెప్పండి. యా, సో ఇప్పుడు మమత గారు బాగున్నారా? ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్, మాకు దగ్గరగా ఉంటారు శ్రీకాంత్ గారు. వెరీ నైస్ అండి. నమస్కారం అండి మమత గారు. హలో శ్రీకాంత్, బాగున్నారా? బాగున్నానండి, నమస్తే. మీరు షోకి రావడం చాలా ఆనందంగా ఉందండి. మల్టీ టాస్కింగ్ వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు ఇటు ఉద్యోగాలు చేస్తూ అటు సింగింగ్, చాలా ఆనందంగా ఉంది. మీరు ఇంకిన్ని షోస్ చేయాలని కోరుకుంటున్నాము. తప్పకుండా, థాంక్యూ అండి. మీరు వీలైతే నా కోసం, సౌజన్య కోసం ఒక స్నేహం మీద ఒక పాట పాడండి. స్నేహమా? ఎనీ సాంగ్. అవునండి. థ్యాంక్యూ అండి. అది ఇప్పుడు పాడొచ్చా? పర్లేదా? పాడొచ్చండి. చాలా సంతోషం. ఈ స్నేహం మీ ఒక్కరికే కాదండి, నా స్నేహితులందరికీ, ఇప్పుడు ఎవరైతే కాల్ వింటున్నారో నా ప్రతి స్నేహితులందరికీ ద సాంగ్ I'll dedicate this song. పాదమెటు పోతున్నా, పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా, తోడురానా, చిన్ని ఎడబాటైనా, కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా, వెంట నడిచే నీడ నీవే, ఓ మై ఫ్రెండ్, తడి కన్నులలో నిలిచిన స్నేహమా, ఓ మై ఫ్రెండ్, ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా. సో ఇది వింటున్న ప్రతి వాళ్ళకి డెడికేటెడ్ అండి. ఎవ్రీ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూ హస్ బీన్ త్రూ మై లైఫ్ అండ్ మై జర్నీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ విత్ మీ. అండ్ వాళ్ళందరికీ ఈ పాట డెడికేషన్. థ్యాంక్ యూ సో మచ్. మంచి పాట అడిగారు. నిజంగా ఈ పాట వింటుంటే ఏంటంటే నాకు మమతాకి ఉన్న క్లోజెస్ట్ ఫ్రెండ్షిప్ నిజంగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా పాడారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మమత. బాయ్. సో కమింగ్ బ్యాక్ టు క్వశ్చన్స్ అండి శ్రీకాంత్ గారు. సో మీరు బిగ్ బాస్ 2 లో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు లైవ్ గా కదా? అవునండి. సో దాని గురించి కొంచెం చెప్తారా మాకు? బిగ్ బాస్ 2 లో దెన్ నేను మా ఫ్రెండ్స్ వసంత్ వసీకరణ్ అని ద కంపోజర్ ఆఫ్ ద సాంగ్, తర్వాత నా ఫ్రెండ్ రఘుకుల్ మోకిరాలా అని ద లిరిసిస్ట్ ఆఫ్ ద సాంగ్. సో మేము ఒక పాట చేసామండి న్యూయార్క్ లో. సో ఆ పాట మేము బిగ్ బాస్ 2 మీద చేసి వెరీ క్యాజువల్ గా దెన్ అంటే నోయింగ్ అంటే పాట బాగొస్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ తోని మేము న్యూయార్క్ లో వెళ్ళి ఆ పాట షూట్ చేసామండి. షూట్ చేసినప్పుడు దెన్ ఆ పాట బాగా నచ్చి దెన్ ద సాంగ్ వాజ్ టెలికాస్టెడ్ ఇన్ ద యాక్చువల్ బిగ్ బాస్ షో ఇట్ సెల్ఫ్. నాని అప్పుడు మా పాటని మేము న్యూయార్క్ లో చేసిన సాంగ్ ని
ఇది బిగ్ బాస్ షోలో వేయడం జరిగింది. అరౌండ్ 30-35 days ఆఫ్ బిగ్ బాస్ దగ్గర ఆ పాట టెలికాస్ట్ అయిందండి. అది కూడా ఒక ప్రైమ్ టైమ్ ఆన్ సాటర్డే అయింది. అయ్యేసరికి ఇట్ గాట్ ట్రెమెండస్ రెస్పాన్స్ అండ్ ఇట్ వెంట్ వైరల్. అయ్యేసరికి దెన్ బికాస్ ఆఫ్ ద న్యూ ఫేసెస్ అండ్ బికాస్ ఆఫ్ వాట్ ద ప్యాషన్ దట్ వీ వర్ షోయింగ్, దెన్ ద బిగ్ బాస్ టీమ్ బాట్ us back to perform in the finale. సో మేమందరం ఇక్కడి నుంచి ఫస్ట్ టైం ఎవర్ in a reality show like Big Boss that people from US have actually went and performed అండి. This is the only time it has happened and అది మాకు దక్కడం చాలా ఆనందంగా ఉంది. Really congratulations to all three of you. థ్యాంక్ యూ అండి. అండ్ మేము ఇక్కడి నుంచి వెళ్ళి దాని తర్వాత మాతో పాటు ఇద్దరు తారిక తన్విక అని ఇద్దరు అమ్మాయిలు కూడా వచ్చారు. బ్రహ్మాండంగా మా టీమ్ లో వచ్చి బ్రహ్మాండంగా డాన్స్ చేశారు. సో వి ఆల్ పర్ఫార్మ్డ్ అండ్ ఇట్ వాజ్ అంటే నా లైఫ్ లో అంటే చాలా మెమరబుల్ ఈవెంట్స్ లో దాని తర్వాత నా మైల్ స్టోన్స్ లో బిగ్ బాస్ ఇస్ అ హ్యూజ్ మైల్ స్టోన్ అండి. బికాస్ మీకు తెలియదు ఏం లేదు దట్ ఇట్ వాస్ ద నంబర్ 1 షో ఇన్ తెలుగు రియాలిటీ వరల్డ్ లో. అట్లాంటి షోలో ఒక పర్సన్ హూ లివ్స్ ఇన్ యుఎస్ హూ డస్ నాట్ హ్యావ్ ఏ హ్యూజ్ ప్లేబ్యాక్ హిస్టరీ, నేను ఇండియాలో ఉండి నేను అక్కడ అంటే ఎవ్రీడే నేను అక్కడ యాక్టివ్ గా పాడకున్నా దెన్ ఇక్కడ నుంచి ఆ ఆనర్ నాకు దక్కినందుకు, మా టీమ్ కి దక్కినందుకు చాలా హ్యాపీ అండి. నిజంగా లిటరల్లీ చెప్పాలి అంటే యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ అండ్ ఆల్ త్రీ ఆఫ్ యూ ఇక్కడ నుంచి వెళ్తాము అక్కడ పర్ఫార్మ్ చేయడం. యా సో ఇంకా అడగాలి అంటే మీ హిస్టరీలో 400 తెలుగు షోస్ చేశారా మీరు? చేశానండి, 400 కి పైగానే చేశానండి సార్. 13 మీరు 2 months స్పాన్ లో 13 షోస్ అంటే షాక్ ఉందంటే ఇది మీరు మరి 400 తెలుగు షోస్ అంటే ఇది అసలు మాటలు రావట్లేదు మాకు. అంటే ప్రొసీడింగ్ ఫర్దర్ మనకు ఒక మొబైల్ ఆత్మీయులు యాడ్ అయ్యారట, ఒక్కసారి మాట్లాడదాము. హాయ్ హలో, ఎవరండి మొబైల్ ఆత్మీయులు? హలో 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 యా చెప్పండి, ఎవరండి? హలో, నా పేరు నీలిమ అండి. చెప్పండి నీలిమ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను టెక్సస్ నుంచి మాట్లాడుతున్నానండి, శాన్ ఆంటోనియో టెక్సస్ అండి. వెల్కమ్ టు తెలుగు NRI రేడియో అండి నీలిమ గారు, ఫస్ట్ టైం యూర్ కాలింగ్. శ్రీకాంత్ గారు సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా చాలా బాగా పాడతారు ఆయన. ఓకే, కోటి గారి లైవ్ షోలో. హలో యా చెప్పండి కంటిన్యూ, మాట్లాడు. నమస్తే సౌజన్య గారు. నమస్తే అండి. చెప్పండి, మీకేం రిక్వెస్ట్లు ఉన్నాయా? శ్రీకాంత్ గారితో మాట్లాడండి. శ్రీకాంత్ గారికి ఒకసారి ఇస్తారా? నీలిమ గారు నమస్కారం అండి. నమస్తే శ్రీకాంత్ గారు, బాగున్నారండి? బాగున్నారండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నీలిమ గారు శాన్ ఆంటోనియో నుంచి అండి, సో టెక్సస్ నుంచి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కాలింగ్. నువ్వే సాంగ్, నాకు ఒక సాంగ్ రిక్వెస్ట్ ఉందండి. చెప్పండి. నువ్వే మూవీలోంచి తరుణ్ అండ్ శ్రేయ సాంగ్ పాడతారా అండి? తప్పకుండా పాడతానండి. మీరు మొన్న రీసెంట్ నా ఇంకొక షోలో కూడా మీరు ఇంకో దాంట్లో కూడా మీరు అడిగారు ఈ పాట. ఐ టోటలీ మిస్డ్ ఇట్, బట్ ఐ విల్ అబ్సల్యూట్లీ సింగ్ ఇట్ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ అండి. ప్లెజర్ అండి, ప్లెజర్. ఓకే అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు స్టార్ట్ చేయండి అయితే పాటలు. సో కోటి గారి దాంట్లో ఉంది కాబట్టి దాని ఈ పాట ఇప్పుడు నీలిమ గారు అడిగింది కూడా కోటి గారిదే. సో ఐ వుడ్ యాజ్ ఎ మెమరీ ఆఫ్ మై టూర్ దెన్ ఐ వుడ్ లైక్ టు సింగ్ దిస్ సాంగ్ అండి. ఓకే. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిపేదెలా, నాకు అడాగే ఉంది, ఎన్నో అనాలనుంది, దాచేదెలా లోపల, మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది, అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిపేదెలా. నీలిమ గారు మీకోసం ఈ పాట అండి. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. నిజంగా ఇది చాలా సార్లు నేను కోటి గారి వాయిస్ లో విన్నాను, సూపర్ సింగర్స్ తర్వాత చాలా ఇంటర్వ్యూస్ లో విన్నాను. నిజంగా చాలా బాగుంటాయి అతని పాటలు కూడా.
చాలా చాలా బాగుంటాయండి. అండ్ కోటిగారి టూర్ అండ్ కోటిగారి సాంగ్స్ హావ్ బీన్, అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే దిస్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ కెన్ మెన్షన్ హియర్. అంటే షోకి వచ్చే ముందు, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు నాకు పరిచయం, అంటే నన్ను చూసిన వాళ్ళు, నేను ఆల్రెడీ ఒక దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, దెన్ లాట్ ఆఫ్ పీపుల్ నో హూ ఫాలో మీ ఆర్ ఎనీథింగ్ అని. బట్ అంటే ఒక కొత్త ఆడియన్స్ కి నేను తెలియదండి. So ante as and when I performed more and more, then people everywhere all across the globe, they started getting to know me. But predominantly then kontamandi teliyani vallu chaala mandi untaru, kontamandi vachina vallu. So they did not know what to expect from Kotigaru shows andi. But after the show matram one thing is sure, that they will not forget the show forever. Adi matram then guarantee ante. So anta ఎందుకంటే కోటి గారు అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అసలు అతని ఎనర్జీ లెవెల్స్ మామూలుగా ఉండవు. హైపర్ తన కోటి సార్ పాటలు కూడా అట్లాంటివేనండి, వెరీ రిథమ్ ఓరియంటెడ్ సాంగ్స్ కాబట్టి. అండ్ ఎవ్రీ సాంగ్ ఈజ్, అంటే ఇప్పుడు నరాల్లో ఉండిపోయినాయండి ఆ పాటలు. ఇప్పుడు మీరు గువ్వా గోరింక తీసుకోండి, అందం ఇందోళం తీసుకోండి, ఏ పాట తీసుకున్నా దెన్ ఇట్ స్టేస్ విత్ యూ, ఇట్ హ్యాస్ స్టేడ్ విత్ యూ ఫర్ ఎవర్. సో వెన్ వీ బ్రింగ్ దీస్ కైండ్ ఆఫ్ సాంగ్స్ అవుట్, ఆ రెస్పాన్స్ హస్ బీన్ ట్రెమెండస్. అవును నిజంగా అసలు కోటిగా చెప్పకలే. అందమా సాంగ్ కానీ, స్వాతిలో ముత్యమ, చాలా చాలా సాంగ్స్ మీరు పాడారు సుమంగళి గారితో, ఇంకా చాలా మంది సింగర్స్ కదా. అవునండి, అవును. నేను కోటి గారితో 13 కాదు కదండి, నేను 16 షోలు చేశానండి కోటి గారితో టోటల్ గా. 16. ఓకే. సో మీరు ఏంటి ఆర్జే, డీజేగా, ఐ మీన్ మాస్టర్ ఆఫ్ సెరమనీ ఇవి కూడా చేశారు కదా? చేశానండి. వెరీ గుడ్ సార్. ఇంకేం మిమ్మల్ని అడగాలి అని కన్నా పాటలు అడగడం, మేము క్వశ్చన్స్ పెరుగుతూనే ఉన్నాయి, పాటలు పెరుగుతూనే ఉన్నాయి. షూర్ తప్పకుండా. సో ఇంకా మీకు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే దెన్ ఐల్ టేక్ ఇట్, ఇఫ్ నాట్ దెన్ ఐల్ సింగ్ సమ్ ఆఫ్ ద సాంగ్స్ దట్ పీపుల్ హావ్ ఆస్క్డ్. అది మీరు ఇంకా అంటే ఐ మీన్ అమెరికాలో ఏ స్టేట్స్ లోని, లైక్ ఎన్ని సిటీస్ లోని మీరు పర్ఫార్మ్ చేశారు, కంట్రీస్ కానీ అదర్ దెన్? నేను యాక్చువల్లీ అమెరికాలో ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ నంబర్ అండి, ఐ థింక్ బట్ మోర్ దెన్ 25-28 స్టేట్స్ లో పర్ఫార్మ్ చేశానండి. బట్ వన్ గుడ్ థింగ్ దట్ ఐ లవ్డ్ ద మోస్ట్ ఇస్, నేను వెళ్ళిన ప్లేస్ కి మళ్ళీ వెళ్ళడం జరిగిందండి, విచ్ వాజ్ అ క్రెడిట్ ఫర్ మీ. అండ్ అంటే నా అచీవ్మెంట్ గా భావిస్తాను అది. ఎందుకంటే ఒక పర్సన్ ఒకసారి ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అదే పర్సన్ ని రిపీట్ చేయడానికి చాలా సార్లు ఆలోచిస్తారు, అండ్ ఇట్ విల్ టేక్ సర్టన్ ఇయర్స్. బట్ నేను అంటే థ్యాంక్స్ టు ద ఆర్గనైజర్స్, బట్ నేను కెనడాకి బ్యాక్ టు బ్యాక్ 4 years ఎవ్రీ ఇయర్ వెళ్ళానండి, సేమ్ అసోసియేషన్ కి. అండ్ సో అట్లా దెర్ ఇస్ సో మెనీ స్టేట్స్ వేర్ ఐ హ్యావ్ బీన్ మల్టిపుల్ టైమ్స్, సో విచ్ మేక్స్ మీ ఫీల్ సో హ్యాపీ దట్, అంటే ఒకసారి చూసి అరే అయిపోయింది వచ్చేసాడు అబ్బాయి అన్న ఇది కాకుండా, వెన్ పీపుల్ వాంట్ టు హియర్ మీ అగైన్ అండ్ అగైన్, దెన్ దట్ ఈస్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. సో రియల్లీ నిజంగానే ప్రౌడెస్ట్ మూమెంట్. సో ఇంకొక మంచి పాట మీరు పాడతారా, లేకపోతే మీరు నేను కలిపి ఒక పాట పాడదామా? అట్లా అయినా పర్లేదు, ఇట్లా అయినా పర్లేదు, మీరు ఏది ఇఫ్ మీ శ్రోతలకు తెలుసా దట్ మీరు కూడా పాడతారని, లేకపోతే అడిగి పాడించుకుంటా? వెరీ నైస్. అయితే పర్లేదు, అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతల కోసం దెన్ మనం పాడదాం. విల్ సింగ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఒక హిందీ సాంగ్. ఓకే, సూరజ్ హువా మధ్యం పాడదామా? షూర్. నాకు చాలా ఇష్టమైన పాట అడుగుతున్నారు, ఎందుకంటే as I told you that Sonu Nigam is I'm a big fan of him. అయితే పాట స్టార్ట్ చేసే ముందు ఇఫ్ యు నో అభి ముజ్మే కహి కొంచెం పాట తర్వాత పాడుతున్నాను. సోను నిగమ్ అభి ముజ్మే కహి పాడనా లేకపోతే ఇది పాడనా? ఇది మనం పాడాక అప్పుడు అది పాడుదుంటాం. ఓకే, డన్. సరే, అలాగే స్టార్ట్ చేయండి. सूरज हुआ मत्थम, चांद जलने लगा, आसमां ये हाय क्यों पिघलने लगा, मैं ठहरा रहा जमी चलने लगी, धड़का ये दिल सांस थमने लगी, हो क्या ये मेरा पहला प्यार है सजना, क्या ये मेरा पहला प्यार है। सूरज हुआ मध्यम, चांद जलने लगा, आसमां ये हाय क्यों पिघलने लगा, मैं ठहरी रही ज़मीं चलने लगी, धड़का ये दिल
सांस थमने लगी, हाँ क्या ये मेरा पहला पहला प्यार है सजना, क्या ये मेरा पहला पहला प्यार है. చరణం కూడా సో మచ్. సింగర్ తో నేను గొంతు కలిపి పాడినట్టు. I think this is my best time. I think so. First time ఒక సింగర్ తో పాడడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. And before moving further, so మీరు నెక్స్ట్ కానిచ్చేసండి మీ లిస్ట్ పాటలు. మీకు ఏమైనా స్పెషల్ రిక్వెస్ట్ ఉన్నాయంటే పాటలు పాడని, లేకపోతే నెక్స్ట్ మనకి ఇంకొక 10 minutes ఉందండి. is it what it is or is it going to get extended because based on no worry we can take extension also. 15-20 minutes can take extension. అయితే దెన్ ఒక్కసారి నేను అభి ముझ में कहीं పాడేనా మీకోసం. ఓకే షూర్ తప్పకుండా. ఓకే. అభి मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी, जगी धड़कन नहीं, जाना जिंदा हूँ मैं तो अभी, कुछ ऐसी लगन इस लम्हे में है, ये लम्हा कहाँ था मेरा, अब है सामने इसे छू लो जरा, मर जाऊं या जी लूं जरा, खुशियाँ चूम लूं या रो लूं जरा, मर जाऊं या जी लूं जरा, अभी मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी, धूप में जलते हुए तन को छाया पेड़ की मिल गई, रूठे बच्चे की हंसी जैसे फुसलाने से फिर खिल गई, कुछ ऐसा ही अब महसूस दिल को हो रहा है, बरसों के पुराने जख्म पे मरहम लगा सा है, कुछ ऐसी चुभन इस लम्हे में है, ये लम्हा कहाँ था मेरा, अब है सामने इसे छू लो जरा, मर जाओ या जी लो जरा, खुशियाँ चूम लो या रो लो जरा, मर जाओ या जी लो जरा, अभी मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी. థ్యాంక్ యూ అండి. ఏం చెప్పాలి అసలు, సోనీ నిగమ్ గారు దిగొచ్చేసారని అంత చక్కగా ఎంత బాగా పాడారు. మీకు స్పెషల్ థ్యాంక్ యూ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఆర్జే లక్ష్మక్క, మన తెలుగు రేడియో వన్ ఆఫ్ ద ఆర్జే, బెస్ట్ ఆర్జే అని చెప్పొచ్చు. ఆమె వైపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా సూదింగ్ గా చాలా బాగా పాడుతున్నారు అని సార్ చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో యా చెప్పండి ఇంకా మీరు నెక్స్ట్ ఇంకా మీరు చాలా చాలా షోస్ చేశారన్నారు. తత్వ షో చేశారు, నెక్స్ట్ టాస్క్ షో చేశారు. కొంచెం ఇలాంటి ఈ షోస్ ఏంటి, వాటి గురించి కొంచెం చెప్తారు? అంటే అసోసియేషన్స్ వైజ్ అయితే నేను నేను మెజారిటీ ఆఫ్ ద అసోసియేషన్స్ అన్నిటికీ పర్ఫార్మ్ ఆల్రెడీ చేసేసానండి. అండ్ సో దాని గురించి అని కాకపోయినా దెన్ నంబర్ ఆఫ్ స్టేట్స్ లో నేను వెళ్ళిన తత్వ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద అసోసియేషన్ వేర్ ఐ వెంట్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్. సో ఐ థింక్ 2 years in a row నేను అసోసియేషన్ ఫార్మ్ చేసినప్పటి నుంచి నేనే వెళ్ళాను అక్కడికి. సో విచ్ ఇస్ అగైన్ ఆనర్ ఫర్ మీ. సో LA యూనో బే ఏరియా, తర్వాత
సో మిగతా దగ్గర అంటే కాలిఫోర్నియా సైడ్ కానీ మిగతా అన్ని స్టేట్స్ లో కూడా దాన్ని కవర్డ్ మెజారిటీ ఆఫ్ ఇట్. ఇంకా కొన్ని ఉన్నాయి స్టేట్స్ వెళ్ళాలనుకున్న స్టేట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. హోప్ఫుల్లీ ఐల్ గెట్ ఎ ఛాన్స్. యాక్చువల్లీ ఈ కరోనా రాకపోయి ఉంటే దెన్ వీ వుడ్ హావ్ బీన్ పర్ఫార్మింగ్ ఇన్ యూరోప్. వీ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ ఇన్ యూరోప్ ఇన్ మార్చ్. సో మార్చ్ ఏప్రిల్ టైంలో మాకు ఒక 4 shows లండన్ లో, తర్వాత మాంచెస్టర్ లో, స్కాట్లాండ్ లో, ఇంకా ఐర్లాండ్ లో మాకు 4 shows ఈ కరోనా వల్ల ఆగిపోయినాయి. బట్ హోప్ఫుల్లీ విల్ గెట్ బ్యాక్ టు దెమ్ అగైన్. సో హోప్ఫుల్లీ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో మై డ్రీమ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ టు స్ప్రెడ్ మ్యూజిక్ అక్రాస్ అండి. సో అండ్ నా మీడియం త్రూ వెళ్తే దెన్ సో ఐల్ బి వెరీ హ్యాపీ. సో my hope is that I would get to perform across the world annadi matram then that has been my dream from my childhood. But adi roju ki koncham then because it is fulfilling ayinappudu then it feels nice. సంగీతానికి అవధులు లేవు అనడానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్. హోప్ఫుల్లీ యు విల్ పర్ఫార్మ్ త్రూఅవుట్ ద వరల్డ్ వేర్ ఎవర్ యు వాంట్ టు. థ్యాంక్ యూ. అయితే మీకు ఇంకా రిక్వెస్ట్లు పెరుగుతున్నాయి, ఇంకా విషెస్ పెరుగుతున్నాయి. చెప్పండి. మీరు మళ్ళీ ఎన్ఆర్ఐ రేడియోకి వచ్చి ఇలాగ మాకు అందరి కోసం పాడాలని మళ్ళీ లక్ష్మి గారే రిక్వెస్ట్ పెట్టారు. అయ్యో తప్పకుండా, డెఫినెట్ గా. సో పాటలతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారట అందరూ. అయితే మీకోసం ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే తారక రాముడు సినిమా నుంచి హాయ్ హాయ్ వెన్నెలమ్మ హాయ్ సాంగ్, ఇఫ్ యు నో దట్. పాట నాకు కొంచెం ఒక ఫ్యూ లైన్స్ ఐడియా ఉందండి. తప్పు అనుకోకపోతే ఒక ఫ్యూ లైన్స్ పాడతాను. ఓకే, షూర్. ఓకేనా? అంటే ఐ డోంట్ థింక్ ఐ నో ద హోల్ పల్లవి కూడా, బట్ ఒక ఫ్యూ లైన్స్ మాత్రం పాడతాను. షూర్. నో ప్రాబ్లం. హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్ 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 తీయనైన పాట పాడని ఇదే లైన్స్ లో వస్తుందండి పాట. ఐఎమ్ వెరీ సారీ, బట్ అంటే అట్లీస్ట్ మీరు హమ్ చేశారు, చాలా బాగుంది నిజంగా. ఈ పాట మీ వాయిస్ కి చాలా బాగా సూట్ అయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇంకా మీ వైపు నుంచి రిక్వెస్ట్ ఉంటే పాటలు పాడొచ్చు. ఒక ఫ్యూ రిక్వెస్ట్ పాడతాను. దెన్ తప్పకుండా నేను స్కైప్ కాల్ పెట్టుకుని ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఓపెన్ అప్ వాట్సాప్. ఇఫ్ నా వాట్సాప్ లో ఏమన్నా ఇంకా స్పెషల్ ఏమైనా రిక్వెస్ట్ ఏమైనా వచ్చినాయో నాకు తెలియదు, బట్ ఒక రిక్వెస్ట్ పాడతానండి. ఫ్యూ లైన్స్. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. నీకు పూదోటు నా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. This is another request that I had. సూపర్ అండి. ఈ పాట మీరు ఇంకా పాడితే వినాలి ఉంది కంప్లీట్ గా. ఎందుకంటే మ్యూజిక్ అండ్ ప్రభుదేవ గారు ఇంకా పాట చూస్తూ ఉంటే నిజంగా చాలా బాగుంటుంది. డెఫినెట్ గా. తర్వాత ఇంకా మీకేమన్నా ఉంటే చెప్పండి, లేదా దెన్ ఐ కెన్ గో బ్యాక్ టు సమ్ ఆఫ్ ది అదర్ రిక్వెస్ట్ దట్ ఐ హ్యాడ్. ఇందాక ఏదో ఖాన్ బాయ్ ఎవరో మన ఉదయ్ కిరణ్ పాట ఏదో అడిగాడు. ఖాన్ బాయ్ అడిగారు ఉదయ్ కిరణ్ గారి పాట. ఉదయ్ కిరణ్ గారి పాట చెప్పినప్పుడు నేను నా జర్నీ విత్ ఆర్పి గారు చెప్పాలండి. తప్పకుండా. సో కోటి గారితో ముందు నాకు 2018 లో నాకు ఒక అంటే ఐ విల్ కాల్ ఇట్ ఎ జాక్ పాట్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ మీటింగ్ ఆర్పి సార్. అండ్ ఆర్పి గారిని కలవడం నాకు సింగర్ విజయలక్ష్మి గారి వల్ల కుదిరింది. సో విజయలక్ష్మి గారికి దెన్ స్పెషల్ థ్యాంక్స్ టు హర్. సో ఆర్పి గారికి నేను నా పాట పంపించాను ఒకసారి. విజయలక్ష్మి గారితో పాటు విజయలక్ష్మి గారు మా ఇంట్లో ఉన్నప్పుడు ఆర్పి గారితో మాట్లాడుతుంటే దెన్ ఐ సెడ్ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్పి గారు అని. ఆర్పి గారిని నేను 2009 లో కూడా కలవడం జరిగింది. దెన్ ఐ సెంట్ హిమ్. అప్పుడు నేను ఆర్పి గారితో ఫోన్ లో మాట్లాడినప్పుడు శ్రీకాంత్ ఈ పాట పంపించు అని అన్నారు, బికాస్ విజయలక్ష్మి గారు టోల్డ్ హిమ్ దట్ ఐ ఆల్సో సింగ్. అయితే అప్పుడు సార్ ఇట్ ఈస్ మై బ్లెస్సింగ్ అని చెప్పి నేను ఒక పాట పంపించాను, ఒక హిందీ పాట పంపిస్తే ఆ పాట విన్న తర్వాత సార్ కి బాగా నచ్చింది. దాని తర్వాత దెన్ హీ సెడ్ సార్ అన్నారు దెన్ ఐ విల్ కంపోజ్ అ సాంగ్ ఫర్ యూ అండ్ ఐ విల్ ఆల్సో డైరెక్ట్ దట్ సాంగ్ ఫర్ యూ అని.
అయితే దెన్ అట్లా నా కోసం అంటూ, అంటే బికాస్ ఐఎమ్ నాట్ నోన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, బట్ అట్లాంటిది దెన్ సార్ నా వాయిస్ విని నా కోసమే కంపోజ్ చేసిన సాంగ్ సుభాన్ అల్లా అండి. Which was actually released on T-Series. T-Series is the biggest music company in India. So biggest company channel release avadam is the first, inkoka milestone. So atla then RP garu aa paatani compose cheyadame kaakunda aa paatani direct kuda chesaru ikkade undi US lo undi. Oh super. So and aa paata kuda chaala manchi peru teeskochindi నాకు. సో ఆర్పి గారు ఆ పాట కొంచెం పాడగలరా మీరు? ష్యూర్ అండి, అది పాడతాను. ప్లస్ ఆర్పి గారు ఈజ్ ఎ హ్యూజ్, ఐ కాల్ హిమ్ మై గాడ్ ఫాదర్ అండి. వన్ సచ్ హంబుల్ అండ్ ఆసమ్ హ్యూమన్ బీయింగ్ దట్ యూ కెన్ ఎవర్ మీట్. సో సార్, మీరు ఈ షో వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ వింటే మాత్రం దెన్ మై నమస్కారం టు యూ. సో ఫర్ ఎవ్రీథింగ్ యూ హెవ్ డన్ ఫర్ మీ. ఈ సుబానల్లా సాంగ్ దెన్ ఆర్పి గారి కంపోజిషన్ అండి. It is on my అంటే యూట్యూబ్ లోకి వెళ్ళి నా పేరు టైప్ చేస్తే then you'll get all my videos if you guys would like to. Okay sure. कल तक थी जो अजनबी दिल में बसी है अभी, दुनिया थी सबसे हंसी अब तुमसे ज्यादा नहीं, तुमसे शुरू है और होगी तुम पे खत्म ये मेरी कहानी कि ये बची दास्तां. सुभान अल्लाह है सूफियाना ये असर तेरा, तुम पे फना मैं क्यों हुआ, कैसे कहूँ क्या है ये सिलसिला. कल तक थी जो अजनबी दिल में बसी है अभी, दुनिया थी सबसे हंसी अब तुमसे ज्यादा नहीं. So this is the song అండి. వావ్ నిజంగా అసలు మీకోసం మీ వాయిస్ కి అంటే చాలా మంచి సాంగ్ కంపోజ్ చేశారు ఆర్పి పట్నాయక్ గారు. సో అతనితోని ఆర్పి పట్నాయక్ గారితో మీరు ఎన్ని షోస్ చేశారండి ఇప్పటి వరకు? ఆర్పి పట్నాయక్ గారితో ఒక సీజన్ లో మాత్రం 9 షోలు చేశానండి, బ్యాక్ టు బ్యాక్. అది కాకుండా దెన్ ఐ పర్ఫార్మ్డ్ సో మెనీ అదర్ షోస్ ఆల్సో. సో ఓవరాల్ గా సార్ తోని ఐ థింక్ మోర్ దెన్ 13 షోస్ ఎన్నో చేశానండి, 13 or 14 ఐ థింక్. వావ్ రియల్లీ నిజంగా చెప్పండి మీరు బ్లెస్డ్ అనే చెప్పాలి అసలు. అంటే మీరు ఐ థింక్ 2015 న్యూయార్క్ లో తమన్నా భాటియా గారు ఇచ్చిన బ్యాచ్ లో కూడా పార్టిసిపేట్ చేశారు కదా మీరు? అవునండి, నేను తమన్నా గారు తర్వాత మన యాంకర్ ప్రదీప్ మాచిరాజు, సో మేము కలిసి ఇంకో ఫీమేల్ సింగర్ ఫ్రమ్ అట్లాంటా రేఖ అని, సో వీ పర్ఫార్మ్డ్ ఫర్ ద న్యూ ఇయర్స్ ఇన్ 2015. సో అది కూడా దెన్ ఐ షుడ్ సే దానికి నన్ను అంటే పిలిచి నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ప్రవీణ్ కుమార్ కి దెన్ స్పెషల్ థ్యాంక్స్ టు దట్ ఆర్గనైజర్ ఆఫ్ ద షో హూ బిలీవ్డ్ ఇన్ మీ దట్ వీల్ పుల్ ఇట్ ఆఫ్ అని. And it was one amazing show and it was only 4 of us, there is nobody else that night. But just 4 of us, and it was an awesome event that night. Wow. And what a better way to invite the new year with Tamanna herself on the stage, right? So kada. So before moving forward, meeku fan following perigipotundi baga. Okay. అనదర్ ఆర్జే ఇంకొక మంచి ఆర్జే, ఫేవరెట్ ఆర్జే, క్యూట్ ఆర్జే అని చెప్పచ్చు, అల్లరి చేసే ఆర్జే చెప్పచ్చు, వినియా. అండ్ షీ సెండ్ మీ ఎ మెసేజ్ పర్సనలీ, మీ పాటలు విని మీ మాటలకి ఫిదా అయిపోయిందట తను. థ్యాంక్ యూ. సో మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెరిగిపోతుందండి శ్రీకాంత్ గారు. ఐ థింక్ అగైన్ వి హావ్ టు డు వన్ మోర్ షో విత్ యు. షూర్ అండి, డెఫినెట్లీ. ముందుగానే మీకు ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ సాంగ్స్ పంపించేస్తాం, యు హావ్ టు గెట్ ప్రిపేర్డ్ విత్ దట్. షూర్. సో hopefully I will plan another show with you personally also. And అయ్యో ప్లీజ్. సో ఇంకా మీ ఫేవరెట్ సాంగ్స్ ఇంకా తెలుగు అండ్ హిందీ ఇంకెన్ని అదర్ లాంగ్వేజెస్ పాడారా? ఓన్లీ తెలుగు హిందీ పాడారా మీరు? తమిళ్ కొంచెం పాడాను, కన్నడ కొంచెం పాడానండి, బట్ ఐ వుడెంట్ సే దట్ ఐ నో మచ్ ఆఫ్ ఇట్. సో ఐ డోంట్ వాంట్ టు అంటే పాడి దాన్ని మళ్ళీ తప్పులు పాడడం ఇష్టం లేదు నాకు. బట్ ఐ హావ్ సంగ్ ఇన్ దోస్ లాంగ్వేజెస్ ఆల్సో. బట్ అంటే ప్రిడామినెంట్లీ అయితే ఐ హావ్ గ్రోన్ అప్ లిస్నింగ్ టు, నేను సెంట్రల్ స్కూల్లో చదువుకున్నానండి. సో ఐ హావ్ గ్రోన్ అప్ లిస్నింగ్ టు హిందీ సాంగ్స్. అండ్ నేను చిన్నప్పటి నుంచి హిందీ పాటలు పాడుతూనే పెరిగాను.
సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దెన్ తెలుగు మీద మక్కువ పెరగడం, సేమ్ టైం తెలుగు పాడడానికి ఆపర్చునిటీ ఎక్కువ రావడంతో నేను ఐ పర్ఫార్మ్డ్ క్వైట్ అ ఫ్యూ నంబర్ ఆఫ్ తెలుగు షోస్. వెరీ గుడ్. సో ఇంకొకటి ఎస్పీ బ్రదర్స్ అని కూడా మీకు ఒక బిరుదు వచ్చింది కదా, ఈ ఎస్పీ ఫుల్ ఫామ్ అంటే ఎవరు ఇచ్చారు? అది ఎస్పీ అంటే ఎస్ అంటే శ్రీకాంత్, పి అంటే ప్రసాద్ అండి. సో ప్రసాద్ సింహాద్రి, పి అంటే ప్రసాద్ సింహాద్రి ఈజ్ మై బ్రదర్ హూ లివ్స్ ఇక్కడ న్యూ జెర్సీలో ఉంటాడు, మా ఇంటి పక్కనే. అండ్ we both are brothers from another mother, I should say. So and మా ఇద్దరి కలయిక కూడా దెన్ ఇళయరాజా గారి ఒక ప్రోగ్రామ్ లో కలిసామండి మేము. బట్ ఇళయరాజా గారి కాన్సర్ట్ లో ఇళయరాజా గారి కాన్సర్ట్ లో మేమిద్దరం పాడడం జరిగింది. బట్ మాకు తను ప్రసాద్ అని నాకు గుర్తులేదు, నేను శ్రీకాంత్ అని తనకి గుర్తులేదు. అయితే అది అయిపోయిన ఫ్యూ మంత్స్ తర్వాత మాకు పాడుతా తీగ అయింది. అండ్ పాడుతా తీగలో ప్రసాద్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ విత్ మీ. సో మేమిద్దరం న్యూ జెర్సీలో ఉండడంతో దెన్ ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వీ గాట్ టుగెదర్. అండ్ మా ఇద్దరి మోటివేషన్స్, మా ఇద్దరి ఇష్టాలు కలిసి, అంటే మాకు ఇద్దరికి ఉన్న ప్యాషన్ ఆఫ్ మ్యూజిక్ కలిసి దెన్ వీ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ టుగెదర్. అంటే యూజువల్లీ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఫైండ్ 2 మేల్ సింగర్స్ పర్ఫార్మింగ్ టుగెదర్. అండ్ సో అట్లాంటిది దెన్ దెన్ వీ పర్ఫార్మ్డ్ సో మెనీ షోస్ టుగెదర్. ఈవెన్ మా కోటి గారి షోలోనైనా, లేకపోతే ఆర్పి గారి టూర్ లోనైనా, ఇక్కడ వి పర్ఫార్మ్ టుగెదర్. సో మా ఇద్దరికి మాధవపెద్ది సురేష్ గారు న్యూ జెర్సీకి వచ్చి మేము తనతో పాటు ఒక షో చేసినప్పుడు దెన్ శ్రీకాంత్, అప్పటి వరకు నేను శ్రీకాంత్ ప్రసాద్ అనే తెలుసు. దెన్ అప్పుడు దెన్ హీ సెడ్ మీరిద్దరు ఎస్పీ బ్రదర్స్ అబ్బా అన్నారు. అంటే అక్కడి నుంచి దెన్ ఆ పేరు ఎస్పీ బ్రదర్స్ అనేది దెన్ ఇట్ బికేమ్ ఏ, అంటే మోర్ దెన్ ఇట్ వెంట్ ఆల్ ఓవర్ ద ప్లేస్. సో అక్కడి నుంచి ప్రతి వాళ్ళకి శ్రీకాంత్ కనిపిస్తే ప్రసాద్ ఉన్నాడా, ప్రసాద్ ఎలా ఉన్నాడా అని అడుగుతారు. ప్రసాద్ కనిపిస్తే శ్రీకాంత్ ఎలా ఉన్నాడా అని అడుగుతారు. సో ప్రసాద్ ఈజ్ ఆల్సో వన్ అమేజింగ్ సింగర్ అండి. సో షూర్ we will try to bring him also to Telugu NRI Radio. అయ్యో ప్లీజ్ yeah, that will be awesome. So అక్కడ that is where SP Brothers was formed. And అక్కడి నుంచి then we've been performing together. And సో మీరు చాలా పెద్ద మహానుభావుల నిష్ణాతులతోని జర్నీ చేశారు. మాధవపెద్ది సురేష్ గారు, కోటి గారు, ఆర్పి గారు, పాడుతా తీగలో పార్టిసిపేట్ చేశాను అంటున్నారు. సో అసలు మీతో మాట్లాడుతుంటే టైం అస్సలు తెలియట్లేదు. ఒక రెండు మూడు రిక్వెస్ట్లు ఉన్నాయి. అవి 2-3 రిక్వెస్ట్ తీసేసుకుంటే ఐ థింక్ ఆ భారం నా మీద నుంచి వెళ్ళిపోద్దాము. నో వరీ యు కెన్. అండి శ్రీకాంత్, బిఫోర్ దాట్ ఒక చిన్న అది అనౌన్స్మెంట్. కాసేపు ఇంకొక 15-20 minutes మన షో ఎక్స్టెండ్ అవుతుందండి. సో ఎనీబడి కెన్ కాల్ అండ్ టాక్ టు శ్రీకాంత్ గారు. మీ రిక్వెస్ట్ ఉంటే కూడా పంపించవచ్చు, నో ప్రాబ్లం. సో ఐ థింక్ నేను ఆర్జేగా స్టార్ట్ చేసి కూడా చాలా, ఐ మీన్ దిస్ ఇస్ ద 3rd week ఐఎమ్ డూయింగ్ యాజ్ అన్ ఆర్జే. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మై షో గాట్ ఎక్స్టెండెడ్ 15-20 minutes. Awesome అండి, awesome. Thank you Srikanth garu. So you can start your request, personal request, anything. Sure. అయితే తర్వాత ఇంకొక పాట దెన్ ఐ థింక్ మన ఎవరు తిని అడిగారండి, మన ఖాన్ బాయ్ అడిగారు. సో బట్ ఆర్పి గారిది పాట కాబట్టి దెన్ ఐ హ్యావ్ టు సింగ్. ఒకసారి అది పాడతాను. ఓకే, 2 పాటలు పాడతానండి ఆర్పి గారివి. సో దిస్ వే ఐ విల్ డూ జస్టిస్ ఫర్ ఆ సాంగ్స్ కూడా. ఓకే, నాకు ఆర్పి గారిది చాలా ఇష్టమైన పాట. అండ్ ఇది సంతోషం సినిమా నుంచి. వావ్, పాడండి. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ, నీ నవ్వులో శృతి కలిపి పాడగా, నీ నీడలో అణువణువు ఆడగా, అనురాగం పలికింది సంతోష స్వరాలుగా, నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. ఇదొక పాట. తర్వాత ఆర్పి గారిది ఖాన్ బాయ్ కొంచెం మాస్ లో అడిగారు కాబట్టి దెన్ ఐ కెనాట్ సింగ్ ఏ క్లాస్ సాంగ్ ఫర్ హిమ్. బికాస్ ఉదయ్ కిరణ్ అంటే నేను అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో 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 ఎందుకో, అసలెందుకో అడుగెందుకో
మొదటిసారి ప్రేమ కలిగినందుక, అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో. ఇది ద క్లాస్ సైడ్ ఆఫ్ ఉదయ్ కిరణ్. అలాగే గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం గాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం గాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం గాదా, నీ చెయ్యి జాపలేదా, నీ చెయ్యి జాపలేదా, మా గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మది, గాజులోళ్ళమే పిల్ల మేము, గాజువాకే పిల్ల మది, గాజులోళ్ళమే పిల్ల మేము. ఇది సో పాటలు వెళ్తూనే ఉన్నాయి. అయితే ఇంకొకటి, మీరు ఆర్పి పట్నాయక్ గారి పాటలు కవర్ చేశారు, కోటి గారి సాంగ్స్ కవర్ చేశారు, అలాగే మన మాస్ట్రో ఇళయరాజా గారి సాంగ్ ఏదైనా పాడగలరా? మంచి తప్పకుండా 100% ఇళయరాజా గారి పాట. నీలిమా గారు అడిగినట్టున్నారు కదా ఇళయరాజా గారి సాంగ్. ఐ థింక్ నీలా గారు అడిగారండి. నీలా గారు. సో మంచి మెలోడీ ఆర్ ఎనీథింగ్, వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ సాంగ్. మెలోడీ విందామా లేకపోతే కొంచెం చిలిపి పాట విందామా? ఏదండి, రెండు వినేద్దాం. ఓకే, అయితే మెలోడీ వినండి. తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. ఇది రుద్రవీణ సినిమాలో, రుద్రవీణ నుంచి. తర్వాత కొంచెం అలాగే ఇళయరాజు గారి కొంచెం చిలిపి పాటలు తీసుకుంటే, ఓహో లైలా ఓ చారుశీల కోపమేళ, మనకేలా గోల మందార వాళ్ళ మా పటేళ, ఓహో పిల్ల సుభానల్లా, సరాగంలో విరాగాల, మిస మిస వయసు రుసరుసల దరువుల గుసగుస తెలిసే కలికి చిలక, కసి కసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసే కవిని గనక, ఓహో లైలా ఓ చారుశీల కోపమేళ, మనకేలా గోల మందార మల్లమ్మ పటేళ. నిర్ణయం కాదు చైతన్య సంథింగ్, ఐ థింక్ సో. నాగార్జున గారు అండ్ గౌతమి గారు. నిర్ణయం కాదు. ఐ థింక్ సో ఇట్స్ సంథింగ్ లైక్ చైతన్య ఆర్ విక్కీ దాదా లాంటిది సంథింగ్. ఐ థింక్ సో మేబీ చైతన్య అయి ఉంటుంది. కరెక్ట్. వావ్, చాలా మంది. ఇంకా మీ పాటలు ఏవి అడగాలి అని ఆలోచిస్తున్నాను. సంథింగ్ ఓకే, అదర్ దాన్ ఫిల్మీ సాంగ్స్, సమ్ కర్ణాటిక్ మ్యూజిక్ ఏదైనా ఒక మంచి కృతి అని పాడగలరా? కృతి కాకపోయినా నేను ఒకసారి ఒక ఫ్యూ లైన్స్ ఆఫ్ ఇది పాడతాను. అంటే సినిమాదే బెటర్, సంగీతం ఓరియంటెడ్ పాడమంటే పాడతాను. స్వరాలు ఉండి పాడమంటే పాడతాను. తప్పకుండా ప్లీజ్. ఒక్క నిమిషం ఇంత లోపల దెన్ లిరిక్స్ ఒక్కసారి చూసుకుంటానండి. ఏమనుకో తప్పులు పాడకుండా. సో వింటున్నారు కదండి, మన శ్రీకాంత్ గారు మన కోసం ఎన్నెన్నో పాటలు పాడుతున్నారు. మనం ఇంకా షో ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఇంకా 5-10 minutes టైం ఉంది మనకి. ఎవరైనా కాల్ చేయాలనుకుంటే ప్లీజ్ కాల్ చేసి శ్రీకాంత్ గారితో మీ రిక్వెస్ట్ లేనున్నా లేకపోతే మాట్లాడాలనుకున్నా కూడా కాల్ చేయొచ్చు. పాడొచ్చా? పర్లేదా? షూర్ స్టార్ట్. ఓంకారనాదాను సంతానమౌగానమే శంకరాభరణము, ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము, శంకరాభరణము.
మప రిసని రపని దప మగరి రిసని దప మగరి సని శంకరాభరణము శంకరాభరణము. సూపర్ సూపర్ ఆసమ్ ఆసమ్ అల్టిమేట్ అండి. చాలా 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 బాగుంది మీ పాట. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం సతీష్ శ్రీకాంత్ గారు, మనకు ఒక కాలర్ యాడ్ అయ్యారు మొబైల్ ఆత్మీయులు. హలో అండి, నమస్తే. ఎవరండి మొబైల్ ఆత్మీయులు? హలో హలో, నా పేరు ధనరెడ్డి అండి. ధనరెడ్డి గారు నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా అండి. చెప్పండి, మనకి శ్రీకాంత్ గారు వచ్చారు, మీరు మాట్లాడతారు అతనితో. ధనరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి, చాలా బాగా పాడుతున్నారండి మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాకు ఒక సాంగ్ రిక్వెస్ట్ ఉందండి. అడగండి సార్, వస్తే తప్పకుండా. గీతాంజలి మూవీ నుంచి ఏమన్నా సాంగ్ కూడా పాడగలరా? గీత మన ఇది ఇళయరాజు గారిదా? ఇళయరాజు గారిదా. ఓకే, డన్ పాడతానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి ధనరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఇళయరాజా గారి రిక్వెస్ట్ వచ్చేసింది. ఓకే, ఒక ఫ్యూ లైన్స్ పాడతాను. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా, ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా, ఏలగాలి మైడలు రాలు పూలు ఆశలు, నీదో లోకం నాదో లోకం నింగినేలా తాకేదేలాగే, ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. I'm very sorry, నాకు లిరిక్స్ I couldn't just remember it, but ఇంకొకటి మనకి ఇంతకు ముందు వెంకటరెడ్డి గారు ఏమైంది ఈ వేళ అని పాట రిక్వెస్ట్ చేశారు, మీకు అదేమైనా వచ్చా పాట? అది ఆ సినిమా మాటలకి అర్థాలు వేరులే. యాక్చువల్లీ ఆ టైటిల్ మీద పాడేస్తే పని అయిపోతుంది కదండి. పాడండి. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఒక నాకు ఏమైంది కూడా కొంచెం వచ్చు. అయితే ఏమైంది వేళ ఎదలోని సందడేల, మిల 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 మేఘమాల, నరతన ననవేయు వేళ, దని నని నని తాని నానా, ఐమ్ సారీ, సంథింగ్ లైక్ దట్. అదే సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. అసలు మీరు ఇంకా పాటల వర్షం కురుస్తూనే ఉంది, రిక్వెస్ట్ వస్తున్నాయి. అండ్ మీకు మామూలు అప్రైజల్స్, ఫ్యాన్ ఫాలోయింగ్ రావట్లేదండి ఇవాళ మాత్రం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. మన షో ఫస్ట్ టైం మీ వాళ్ళ ఎక్స్టెన్షన్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు మీ టైం అంతా వినియోగించుకొని చక్కగా మాకు మీ టైం ఇచ్చి ఇంతసేపు మా స్టూడియోకి వచ్చి చక్కగా అందరితో మాట్లాడి అందరి రిక్వెస్ట్ పాడిన చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, సచ్ ఎ ప్లెజర్. అండ్ వెళ్ళే ముందు ఇంకొక పాట, there is a request also that that has been ringing in my head. So but you can sing. If this is the last song, then I would like to dedicate this song to every listener that has been listening to me, and thank you so much for taking time. మీ రోజు మీ వర్కింగ్ డే రోజు దెన్ నా కోసం టైం తీసుకుని వింటున్నారంటే స్పెషల్ థ్యాంక్స్ టు యూ. సో వాళ్ళకి ఒక చిన్న పాట పాడొచ్చా? అంతకుముందు ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది. అయ్యో చెప్పండి. క్రేజీ రిక్వెస్ట్. మాటలకి అర్థాలు వేరే పాడారు కదా, అలాగే మగవారి మాటలకి అర్థాలు వేరేలు అని కూడా హమ్ చేయమన్నారు. అలా కానివ్వండి, దాని సింగర్ అన్న ప్రతి సింగర్ పాడాల్సిందే కదా. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు, ప్రేమంటే ఏమిటో తెలియదే, నటిట్ట ముంచేసి పోతారే, నేను ఇంతే కాదు. అమ్మ, మాకు వచ్చిన రిక్వెస్ట్ కదా, మీరు ఇంకా క్రేజీగా పాడారు. సో ఒక లాస్ట్ సాంగ్ పాడేనా? షూర్ తప్పకుండా. నేను యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఈ షోలో నేను చాలా నాకు నచ్చిన హిందీ పాటలు పాడదాం అనుకుని వచ్చా. లేదు పర్లేదండి, దెన్ విల్ టేక్ ఇట్ అప్ సమ్ అదర్ టైమ్, దెన్ లెట్స్ సేవ్ ద అదర్ థింగ్స్ ఫర్ అదర్ టైమ్. సో బట్ ఒక పాట మాత్రం పాడతాను. హోప్ ఎవ్రీబడి లైక్స్ ఇట్.
ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో సోయి లేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా ఏమిటో నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోంది తప్పేన ఈ యాతన నీ వైపు రావాలనే అలా ఉరుకుతోంది ఆగేదేనా అరే ఆలోచన నీ తలపులే వదలవే నన్ను నిదురలోను ఆ మరుపునా తెలియక నన్నే వెతికినాను నా గుండెలో నీ పిలుపులే కలలుగా నన్నే తరుముతాయే ఆ కలవరం మెలకువై నన్నే అల్లుకుందే నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే ఏదో నాడు నీతో చెప్పేయనా నీ తలపులే వదలవే నీ తలపులే వదలవే ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు ఎంత ఖైదు నాకిలా ఏమిటో. సో మీకు ఇంకొక పర్సనల్ రిక్వెస్ట్ వచ్చింది. వన్ ఆఫ్ ద అనదర్ ఏంటంటారు సీనియర్ మోస్ట్ అనొచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ అనొచ్చు, త్యాగరాజ్ గారు అని. ఆయన కూడా చాలా బాగా పాడతారు. ఆయన ఏంటన్నారంటే శ్రీకాంత్ గారిది మాధుర్యమైన గాత్రంతో మంచి పాటలు వినిపించారు, ఆర్పి గారి హార్ట్ టచింగ్ సాంగ్ నీ స్నేహం ఇక రాదు అనే సాంగ్ పాడగలిగితే బాగుంటుంది అని. సరే ఆ పాటతో ఎండ్ చేయనా? యా యా షూర్ షూర్. నీ స్నేహం ఇక రాదు అని కలలో కలగా అయినా ఈ దూరం ఇక రాకువని దననాయినా మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే నీ స్నేహం ఇక రాదు అని థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ ఐ విల్ మీ ఫ్రెండ్ ప్రసాద్ గారితో పాటు మళ్ళీ మిమ్మల్ని ఇంకొకసారి తీసుకురావాల్సి వస్తుంది ఏమో, పరిస్థితులు అలాగే ఉన్నాయి కనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం నేను మీ నుంచి మీ ప్రసాద్ గారి మీ ఫ్రెండ్ గారి నెంబర్ కూడా తీసుకొని ఇద్దరిని ఒకే రోజు తాడానికి ట్రై చేస్తాను నెక్స్ట్. తప్పకుండా షూర్ అండి. అప్పుడు లిస్ట్ పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. మీరు దానికి ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇంకా అయ్యో బ్రహ్మాండంగా తప్పకుండా. ఆ రోజు క్వశ్చన్స్ ఉండవు, పాటలు పాడటమే. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం వైపు నుంచి కానీ, ఆర్జేస్ నుంచి కానీ, శ్రోతల ఆత్మీయులు అందరి వైపు నుంచి కానీ, పర్సనల్ గా నేను థ్యాంక్ యూ సో మచ్. మీరు 1 hour అని చెప్పి 1.5 hours మీరు మీ టైం ని కేటాయించి వచ్చినందుకు, పాడినందుకు చాలా చాలా ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. భలేవారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అగైన్ ప్రతి listener ki then my special thanks to you, and I hope you guys are staying safe inside the house. Please stay home, please stay safe, and hopefully we can get out of this. Nalanti performers ki then I cannot just see myself sitting in the home. I want to get out. I want to actually perform. I want to make people happy. Hopefully మీ కలలు మన కలలు అన్ని కూడా త్వరలో నెరవేరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ దానికంటే ముందు అందరూ జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో thank you so much for taking time. Stay safe and stay healthy, stay hygienic. And Sowji garu, meeku special thanks for bringing me on to the show. అయ్యో నాదేముందండి,
అంతే, అలా రాసి పెట్టింది, అలా జరిగిపోయింది అంతే. అండ్ అలాగే విలాస్ భయ్య వింటున్నాడో లేదో మరి, if he is listening to This it, is, I think, Vilas gar Yeah. main thing. Vilas garu just asked if anyone can bring you to the radio, so I took the chance. I think I got the golden opportunity to bring you. Thank you. So Vilas భయ్య, thank you so much. Thank you sir, thank you so much. Thank you. Yeah, bye అండి. సో ఇదండి ఆత్మీయులందరికీ ఈ రోజు నేను తీసుకొచ్చిన స్పెషల్ గెస్ట్ మన శ్రీకాంత్ గారు. చూసారు కదా మనని ఎంత బాగా అలరించారో అతని మాధుర్య భరితమైన పాటలతోని. సో ఇలాగే ఇంకా చాలా మంది సింగర్స్ ని తీసుకొస్తాను, అండ్ దిస్ ఇస్ మై ప్రామిస్. అండ్ వినిపించే ప్రవాసాంత గుండె చెప్పిన తెలుగు NRI రేడియో విత్ యర్ ఫేవరెట్ RJ Sowji signing off. Bye bye, see you.